దేవుని వెలుగు సంఘము యొక్క హృదయాలను మారుస్తుంది అని మనం చూడాలి. రూపాంతర అనుభవము మనలను దేవుని మహిమ వైపు నడిపిస్తూ ఆ మహిమలో మన హృదయాలను ఏం చేస్తుందంటే అది మార్చివేస్తుందని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఏం చేశాడంట, ఆయన ప్రకాశించెను అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము యొక్క హృదయాలను ఎప్పుడు మార్చబడుతుందంటే మనుషులు మార్చితే మార్చబడదు. దేవుని యొక్క ప్రణాళికలో మాత్రమే మార్చబడాలి. మన హృదయాలను మనలను సృష్టించిన వాడు దేవుడు. సృష్టించినటువంటి దేవునికి మాత్రమే మన హృదయాలను మార్చేటువంటి అవకాశము ఉన్నది. అందుకనే ఆయన కుమారునిలోని వెలుగు మన హృదయాలను ఏం చేస్తుందంటే అది మార్చుచున్నదని దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేయబడుతున్నాయి.